కార్టూన్ కబుర్లు కార్యక్రమానికి స్వాగతం. కార్టూనిస్ట్ గీసే ప్రతి కార్టూన్ వెనకాల చాలా కృషి ఉంటుంది. ముందుగా ఒక సబ్జెక్టుని ఎంచుకోవాలి, తర్వాత దానికి సంబంధించి ఒక హాస్యపూర్వక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోవాలి, కొన్ని క్యారెక్టర్స్ క్రియేట్ చేసుకోవాలి, దానికి సపోర్టింగ్ క్యారెక్టర్స్ పెట్టుకోవాలి, వాటి హావభావాలు చూసుకోవాలి, లొకేషన్ చూడాలి, ఫైనల్గా క్యాప్షన్ రాయాలి, క్యాప్షన్లో పంచి ఉండాలి. ఇన్ని లక్షణాలు ఉంటేనే కానీ ఒక మంచి కార్టూన్ కాదు. అంటే ఒక కార్టూనిస్టులో ఒక రచయిత, ఒక దర్శకుడు, ఒక కెమెరామెన్ ఇంతమంది కలిస్తేనే కానీ ఒక కార్టూనిస్ట్ కాలేడు. ఈ లక్షణాలన్నీ కూడా మనం బాపు గారు గీసే కార్టూన్లోను, జయదేవ్ గారు గీసే కార్టూన్లోను, అలాగే బాలి గారి గీసే కార్టూన్లో కూడా మనం చూస్తాం. కాబట్టి ప్రేక్షకులు, పాఠకులు విశేషమైన ఆదరణ వీళ్ళ కార్టూన్ నుంచి పొందుతున్నారు. అలాగే మరి కార్టూన్ కబుర్లు కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు నాగరాజు గారు ఉన్నారు. నాగరాజు గారిని అడిగి ఆయన చెప్పే కబుర్లు విందాం. నాగరాజు గారు, వెల్కమ్ టు ది షో. నన్ను కన్న తల్లిదండ్రులకి, మా గురువులకి పాదాభివందనాలు. వెరీ నైస్. మీకు, డిడి వారికి, నా బంధుమిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం అండి. ఏం మీ స్వగ్రామం ఏది? మా స్వగ్రామం మెట్టిపల్లి అండి. మా మెట్టిపల్లి గ్రామోద్యోగ ప్రతిష్టానం, ఖాదీ గ్రామోద్యోగ ప్రతిష్టానం అని చెప్పేసి మంచి ఉత్తమమైన ఖాదీ ఉత్పత్తులకి మా గ్రామం చాలా ఫేమస్ అండి. అట్లాగే చెన్నకేశవ స్వామి ఆలయం ఉందండి, 400 సంవత్సరాల పురాతనమైన ఆలయం. అది కూడా చాలా ప్రసిద్ధి చెందింది. మరి మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? మాది వ్యాపార కుటుంబం అండి. అంటే ఎక్కువగా ఉద్యోగాలు చేయడము, చదువుకోవడం ఇట్లాంటివి కాకుండా వ్యాపార కుటుంబం, వ్యాపారపరమైంది. మా నాన్నగారు బట్టల వ్యాపారం చేసేవారు, రెడీమేడ్. అయితే నా డిగ్రీ పూర్తయిన తర్వాత మాకు షాప్ పెట్టించారు. డిగ్రీతో చదువు ఆపేసి షాప్ చూసుకుంటున్నాను. మా తమ్ముడు, నేను గత 27 సంవత్సరాలుగా తమ్ముడు, నేను కంటిన్యూగా ఆ షాప్ చూసుకుంటున్నాము. రెడీమేడ్ వస్త్ర వ్యాపారం సార్ మాది. ఓకే, వెరీ నైస్. మరి మీకు ఈ కార్టూన్ అంటే ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? నేను కార్టూన్లోకి ఫోర్స్డ్గా ఎంటర్ అయ్యాను సార్. ఇదేంటంటే ఒక విచిత్రంగా నాకు నేను దాంట్లోకి ప్రవేశించడం జరిగింది. డిగ్రీ చదువుతున్నప్పుడు NSS యూత్ ఫెస్టివల్స్ జరిగేటివి. అయితే యూత్ ఫెస్టివల్స్లో ఏంటంటే వాళ్ళు కాలేజ్ లెవెల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి డిస్టిక్ లెవెల్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి యూనివర్సిటీ లెవెల్లో ఫస్ట్ వస్తే రాష్ట్ర స్థాయిలో అవకాశాలు ఇచ్చేది. అట్లా మా కాలేజ్ స్థాయి నుంచి డిస్టిక్ స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయికి కూడా వ్యాసరచన పోటీలో, పెయింటింగ్ పోటీలో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అది యూనివర్సిటీ లెవెల్కి వెళ్ళేసరికి ఏమైందంటే అక్కడ పెయింటింగ్ తీసేసి కార్టూన్ పోటీ పెట్టారు సార్. అప్పుడు అనుకోకుండా ఇంకా తప్పని పరిస్థితులలో నేను కార్టూన్ వేయాల్సి వచ్చింది. అక్కడ కూడా నా కార్టూన్కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది సార్. అప్పుడు ఇదేదో బాగుంది, కార్టూన్ ప్రక్రియ అనేది బాగుంది, మనం రోజు పేపర్లలో పాకెట్ కార్టూన్స్ చూస్తున్నాం కదా, ఈ ప్రక్రియలో మనం ప్రవేశిస్తే బాగుంటుంది అనిపించింది. అప్పుడు మా మిత్రుడు ఏలేటి ప్రభాకర్ రెడ్డి, వాడు పత్రికలకి ఆర్టికల్స్ బాగా రాస్తాడు, కథలు, కవితలు, ఆర్టికల్స్ రాస్తూ ఉంటాడు. వాడన్నాడు, అరే నీ కార్టూన్స్లలో బహుమతి వచ్చింది కదా, మన దగ్గరే శ్రీగద్ద శంకర్ గారు అని చెప్పేసి మంచి కార్టూనిస్ట్ ఉన్నాడు, దుబాయ్లో ఉంటారు, అక్కడ నుంచే కార్టూన్స్ వేస్తున్నారు పత్రికలకి, చూడ అంటే నేను వారపత్రికలు చూశాను సార్. చూస్తే ఆయన కార్టూన్స్ అందమైన రాత, చిన్న చిన్న బొమ్మల్లో ఒక మంచి హాస్యం ఉట్టిపడేటటువంటి కార్టూన్స్ వేసేవారు ఆయనకి ఒకసారి వీడు మెట్టిపల్లి వచ్చినప్పుడు ఫోన్ చేసి పిలిచారు సార్. పిలిస్తే శ్రీగద్ద శంకర్ గారు మా కాలేజీకి వచ్చిళ్ళు. ఆయనతో హోటల్లో కూర్చుని టీ తాగుతూ కార్టూన్స్ ఎట్లా వేయాలి, ఏ సైజులో వేస్తే పత్రిక వాళ్ళు తీసుకుంటారు, మనం ఏ సైజులో వేస్తే తక్కువ ఖర్చులో పత్రికలకి ఎక్కువ కార్టూన్స్ పోస్ట్ చేయొచ్చు, ఎలాంటి అంశాలు ఎంపిక చేసుకోవాలి, ఆయన ఒక కార్టూన్ చూపించింది సార్ నాకు. అప్పుడు 20 రూపాయలకి పెట్రోల్ ధర అంటే 2 రూపాయలు పెంచారు సార్, 18 రూపాయలు 20 రూపాయలు చేశారు. ఒక ఆయన వెహికల్ తీసుకొని పెట్రోల్ పంప్కి వెళ్ళి 2 రూపాయలు పెట్రోల్ కొట్టించండి, మా ఇంటి దాకా వెళ్ళాలి అంటాడు. అంటే పెట్రోల్ ధరలు పెరిగిపోయాయి అనే దాన్ని అట్లా కొంచెం ఎక్కువ చేసి చూపించే మాటల్లో రాసి అది నన్ను బాగా ఆకట్టుకుంది సార్. నాకు మొదటి గురువు అంటే కార్టూన్లలో శ్రీగద్ద శంకర్ గారు. ఇన్స్పిరేషన్ కూడా ఆయనేనా? ఇన్స్పిరేషన్ అనేది లేదు సార్, నాకు బొమ్మ అంటే ఇన్స్పిరేషన్. ఇప్పుడు శ్రీగద్ద శంకర్ గారు, మన జయదేవ్ సారు, రామశేష్ గారు, బాచి అన్న గారు, సరసి గారు, రాజు గారు, ఎవరి కార్టూన్ చూసినా ఆ కార్టూన్ నాతో మాట్లాడుతుంది సార్. రామశేష్ గారి సినీ ట్యూన్ చూస్తే అవి నాతో మాట్లాడతాయి, ఆ బొమ్మ మాట్లాడుతుంది, ఆ ఎక్స్ప్రెషన్ మాట్లాడుతుంది. బాచి అన్న గారి దయ్యం కార్టూను, ఆ రాక్షసుల కార్టూన్ చూస్తే అది నాతో మాట్లాడుతుంది. సరసి గారి బొమ్మలు చూస్తే కొంచెం వెటకారంగా, కొంచెం విచిత్రంగా, విచిత్రమైన యాంగిల్స్లలో అవి మాట్లాడుతుంటాయి సార్. రాజుగారి కార్టూన్ కూడా
మాట్లాడుతుంది నాతో. జయదేవ్ బాబు గారి ఒక కార్టూన్ నాకు జస్ట్ ఇప్పుడు మనం అంతర్జాతీయ స్థాయి కార్టూన్ వేసినా కానీ మన నేటివిటీ కోల్పోవద్దు అని జయదేవ్ బాబు గారు అంటుంటారు. ఆయన ఒక అద్భుతమైన కార్టూన్ వేసింది సార్. ఏంటంటే అది ఒక ముసలావిడ టీవీ ముందు కూర్చొని ఉంటుంది. ఆవిడ భర్త పెద్ద కిటికీ దగ్గర కూర్చొని ఉంటాడు. ఆయనేమో ప్రపంచాన్ని చూస్తారు, ఈవిడేమో టీవీని చూస్తుంది. అంతే కార్టూన్. నేను ఆ కార్టూన్ పైన 10 కవితలు రాశాను సార్. అది నన్ను ఎంత ఇన్స్పైర్ చేసిందంటే ఇలాంటి కార్టూన్ వేస్తే అంటే ఆలోచనలు రావాలి. ఎవరి బొమ్మ చూసినా నాకు ఏదో విచిత్రమైన ఆలోచనలు అవి నాతో మాట్లాడుతుండేవి. అంటే బొమ్మే నా ఇన్స్పిరేషన్ సార్. ప్రతి ఒక్కరు అందరు గురువులే నాకు. మరి మీ మొట్టమొదటి కార్టూన్ ఎప్పుడు ప్రింట్ అయింది? మొట్టమొదటి కార్టూన్ అంటే ఇది కూడా విచిత్రంగా జరిగింది సార్. శ్రీగద్ద శంకర్ గారు పరిచయం అయిన తర్వాత 1999లో ఆయన చెప్పిన విధంగా నేను ఒక 10 కార్టూన్లు, అప్పుడు 10 రూపాయలకి ఎన్వలప్ కవర్ ఇచ్చేవారు పోస్ట్ ఆఫీస్లో. దాంట్లో ఈ A4 సైజ్ షీట్ని 4 ముక్కలు చేసి ఒక ముక్కలో కార్టూన్ అంటే 2 A4 సైజ్ షీట్స్ పైన 8 బొమ్మలు అవుతాయి మనకు. ఆ 8 కార్టూన్స్ 10 రూపాయల కవర్లో పెట్టేసి అది దానికే మళ్ళీ మనం హామీ పత్రం అది రాసి అది అంటించి 10 రూపాయల్లో పంపించేశాను. ఆంధ్రభూమి మాసపత్రికలో 1999 సంవత్సరంలో మొట్టమొదటి కార్టూన్ ప్రింట్ అయింది. అక్కడితో నేను కార్టూన్స్ ఆపేశాను. ఎందుకంటే 99 తర్వాత నేను వ్యాపారంలోకి ఎంటర్ అయిపోయాను. మా నాన్నగారు షాప్ పెట్టించి అరే వ్యాపారాలు చూసుకోవాలి, ఇంకా కుదరదు, ఇంకా చదువు ఇదన్నీ ఆపేసేయండి అంటే ఇంకా తప్పలేదు, వ్యాపారం చూసుకున్నాం. వ్యాపారం నడిపించుకుంటూ తమ్ముడు నేను. ఆ తర్వాత 2008లో నాకు పెళ్ళయింది. భార్య పేరు విశ్వద, మాకు 2 అమ్మాయిలు కవల పిల్లలు, షణ్ముఖి, ధరణి. మా నాన్నగారి పేరు వాసం గంగాధర్, మా అమ్మగారి పేరు సరోజ. ఆవిడ ఇల్లాలు, మా నాన్నగారు వ్యాపారం. ఇప్పుడు తమ్ముడు నేను కూడా చేసేది వ్యాపారమే. భార్య MSc BD చదివింది, కానీ ఆవిడ ఉద్యోగం చేస్తా అంటే నేను వద్దు, మన వ్యాపార కుటుంబానికి అది సరిపడదు, ఇల్లు పనులు చూసుకోవాలంటే సరే అని ఒప్పుకుంది. అంటే ఆవిడ కూడా ఇప్పుడు హౌస్ వైఫే, మంచి తెలివిగలది, పిల్లలు కూడా బాగా చదువుకుంటారు సార్. అయితే ఇప్పుడు మనం టాపిక్ ఎక్కడ ఆపాం సార్? దీనిలోకి ఎంటర్ అయిపోయినాం సరే. నేనే మీరు చెప్పకుండా మొత్తం మీ వివరాలన్నీ మీరే చెప్తున్నారు. మీరు మంచి మాటగారి కూడా సార్. ఓకే, ప్రశ్నలోకి వద్దాము. కూడా ఈ మొట్టమొదటి కార్టూన్ ఎప్పుడు ప్రింట్ అయింది? మొట్టమొదటి కార్టూన్ 99లో సార్. అప్పుడు ఆంధ్రభూమి మంత్రిలో ప్రింట్ అయిందని చెప్పాను కదా, దానికి 20 రూపాయలు, ఒక్కో కార్టూన్కి 20 చొప్పున 40 రూపాయలు ఎంవో వచ్చింది సార్. ఇంకా ఆనందం మామూలుగా ఉండదు. అది మనసులో అట్లా నాటుకుపోయింది. వ్యాపారంలో ఉన్నప్పటికీ 2008 పెళ్లి తర్వాత 2009లో పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి వ్యాపార నిమిత్తం హైదరాబాద్ వచ్చినప్పుడు బస్టాండ్లో బుక్ స్టాల్స్ ఉండేవి. ఇప్పుడు బుక్ స్టాల్స్ లేవు అసలు. బుక్ స్టాల్లో నాకు స్మైల్ ప్లీజ్ అనే బుక్ కనిపించింది. అది 10 రూపాయలు కొనుక్కున్నాను. టైంపాస్ కన్నా అక్కడ కుర్చీ పైన కూర్చొని చదువుతుంటే మొత్తం కార్టూన్సే, ఆ బుక్ నిండా కార్టూన్సే. ఇంకా మళ్ళీ లోపల ఎక్కడో దాగిన ఆశ మళ్ళీ బయటకు వచ్చింది. ఇంకా మళ్ళీ స్మైల్ ప్లీజ్ పత్రికకి ఎన్ని కార్టూన్స్ పంపితే అన్ని పబ్లిష్ చేసుకున్నారు వాళ్ళు. మీరు గీసిన మొట్టమొదటి కార్టూన్ గుర్తుందా? మొట్టమొదటి కార్టూన్ కూడా మా వ్యాపారం పైన వేసాను సార్. అదేంటంటే సార్, 2000 రూపాయలు విలువ గల వస్తువులు కొంటే భారీ బహుమతి ఫ్రీ అంటాడు బోర్డు. వాడు 2000 రూపాయలు పెట్టి బహుమతితో వస్తాడు. బహుమతి ఏంటంటే చిన్న బకెట్ సార్, అంతే. ఆ బకెట్ పట్టుకొని వచ్చి చూపిస్తాడు. అది కార్టూన్, ఫస్ట్ కార్టూన్ సార్. మొత్తం ఎన్ని కార్టూన్లు గీసారు ఇప్పటిదాకా? 15,000 కార్టూన్లు పైబడే ఉంటాయి సార్. ఒక్కో సంవత్సరం దాదాపుగా 5,000 కార్టూన్స్ వరకు వేశాను. విస్తృతంగా వేశాను సార్. వేసిన రోజులు మాత్రం 2009 నుంచి, నాకు తెలిసి ఖచ్చితంగా 2009 నుంచి 2022 వరకు కంటిన్యూగా దినపత్రికలు, వారపత్రికలు, ఆన్లైన్ పత్రికలు, అంటే పత్రికల పేర్లు కూడా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, మన హాస్యానందం రామ్ గారి హాస్యానందము, స్మైల్ ప్లీజు, 64కలలు.com, తెలంగాణ ఫర్ యూ, తర్వాత తెలుగు వెన్నెల, ఇట్లా అసలు ఏ పత్రిక వదలలేదు సార్. ఒక స్వాతికి మాత్రం నేను పంపలేకపోయాను. ఎందుకో విప్రోలో కూడా వచ్చి, విప్రోలో అయితే నా దగ్గర 150 వాళ్ళు కాంప్లిమెంటరీ కాపీస్ పంపిస్తారు మనకు. ఆ 150 పుస్తకాలు అట్లాగే ఉంచుకున్నాను. ఎందుకంటే ప్రతి పుస్తకంలో 14 కథలు, అట్లా 150 పుస్తకాలు. ఎంత సాహిత్యమో మనకు చదువుకోవడానికి. నాకు సాహిత్యం మీద కూడా ప్రేమ అండి. అట్లా 15,000 కార్టూన్స్ గీశాను. బహుమతులు కూడా చాలా వచ్చాయి. నాగరాజు గారు, మీరు మరి మీ కార్టూన్తో సంకలనాన్ని ఏమైనా రిలీజ్ చేశారా? కార్టూన్ సంకలనం అంటేనండి, హాస్యానందం వారి మంత్లీ మ్యాగజైన్కి కాంప్లిమెంటరీ కాపీగా ఒక 100 కార్టూన్స్ తోటి నా బుక్ రిలీజ్ చేశారు. క్రౌన్ సైజ్ బుక్ అండి అది.
అది చాలా మంచి పుస్తకం. ఆ పుస్తకము ఆ కాంప్లిమెంటరీ కాపీని యండమూరి వీరేంద్రనాథ్ గారు చదివి యూ డిజర్వ్ ఇట్ అని చెప్పేసి రాము గారికి మెసేజ్ పెడితే ఆయన నాకు దాన్ని ఫార్వర్డ్ చేశారు. నాకు దక్కినటువంటి గొప్ప ప్రశంస అది. సోషల్ మీడియాలో నేను చూశాను సార్, మోటివేషనల్ స్పీకర్ ఉన్నారు. అవును సార్. ఏంటి కాలేజీలకు వెళ్ళి ఏమన్నా స్పీచెస్ ఇస్తుంటారా ఇన్స్పైర్ చేయడానికి? ఏంటి అయితే నాకు డిగ్రీ చదువుతున్నప్పుడే టీచర్ కావాలని ఒక కోరిక సార్, అభిలాష. కానీ వ్యాపారంలోకి వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ నాతో కాలేదు. తర్వాత నేను కొంచెం వ్యాపారంలో స్థిరపడిపోయిన తర్వాత వ్యాపారం బాగా సాగుతున్నప్పుడు ఏంటంటే స్కూళ్ళల్లోకి పిల్లల్ని వెళ్ళి ఇన్స్పైర్ చేద్దాం, ఏదైనా చెబుదాం వాళ్ళకి ఉపయోగపడే విధంగా, బాగుపడే విధంగా అని గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ మా మిత్రులు ప్రైవేట్ స్కూళ్ళల్లో కానీ వెళ్ళి ఒక గంట సేపు క్లాస్ తీసుకుంటూ ఉంటాను సార్. వాళ్ళకి నచ్చే విధంగా, వాళ్ళకి ఏం నచ్చుతుంది, పద్యాలు, వాటికి సంబంధించినటువంటి కథలు, మన రామాయణ భారతాలు, వాటి ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఇలాంటి విషయాలు వాళ్ళకు చెబుతూ ఉంటాను సార్. అంటే నా తృప్తి కోసం చేసుకుంటుంది అంతే. నేను కొన్ని వీడియోస్ చూశాను సార్. అట్లా మీరు మన వేమన పద్యాలకి మన సాంఘిక పరిస్థితి అన్వయిస్తూ సార్ కొన్ని విషయాలు మాట్లాడారు. అవును సార్. దానికి సంబంధించి నేను అడుగుతున్నాను, యాక్చువల్గా మీకు ఆ ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? నేను చూసాను వీడియోస్ అయితే బాగున్నాయి. అవును సార్. అయితే అదేంటంటే సార్, మా ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా గురువు గారు డివి మురళీమోహనాచార్య సార్ గారు, ఆయన ఆల్వార్ల కథలు అని ఒక పుస్తకం రాశారు. మన డీడీలోనే ధారావాహికంగా వచ్చింది అప్పుడు 95-96 సంవత్సరం. ఒక ధారావాహికంలో ఆయన కూడా నటించారు. ఆయన పద్యం పాడుతూ ఉంటే మా పక్క క్లాసులో లెక్చరర్స్ కూడా ఆ పాఠం ఆపేసి ఆ పద్యం వినేవారు. పద్యం అయిపోయిన తర్వాత క్లాస్ మొదలు పెట్టేవారు. అంత గొప్పగా పాడేవారు, చాలా అద్భుతంగా పాడేవారు. అప్పుడు నాకు పద్యం మీద ప్రేమ పుట్టింది సార్. ఆయన చెప్తున్నటువంటి కొన్ని విషయాలు నాకు హాస్యం మీద, సాహిత్యం మీద అభిమానము కలిగేటట్టుగా చేసినాయి సార్. అప్పుడు నేను లైబ్రరీలలో కూర్చుండి గంటలు గంటలు పుస్తకాలు చదవడం. సార్ ఏమో చెప్పారు, ఇది పానగంటి లక్ష్మీనరసింహరావు గారు రాసినటువంటి సాక్షి గ్రంథంలోని ఒక అంశాన్ని హాస్యంగా ఆయన చెప్తారు. జంగాల శాస్త్రి గారు ఒకరైనా ఏదో అంటే తిడదామనే ఉద్దేశం కొద్దీ అతను అంటాడు, రుచిక పృచ్ఛ విచ్ఛేద స్ప్రేష్ విలాస అని తిడతాడు ఆయన. అది సార్ మాకు చెప్తే అదేంటి ఇదేం కొత్త పదము, ఆశ్చర్యపోయాం. తర్వాత చెప్పాడు, వృచ్చికము అంటే తేలు, పృచ్ఛం అంటే తోక, విచ్ఛేదం అంటే ఆ కొండి విరిగిపోయినటువంటి అలాంటి మీసాలు ఉన్నవాడా అని తిట్టాడు. అది దాంతో నాకు హాస్యము అంటే ఒక అంశాన్ని ఈ రకంగా వివరించవచ్చును, ఒక అంశాన్ని మనం కథలా కూడా చెప్పచ్చు, ఇట్లా ఇంట్రెస్ట్ ఏర్పడ్డది సార్. ఆ తర్వాత వేమన పద్యాలు చదువుతున్నప్పుడు నాకేమనిపించిందంటే స్వామి వివేకానంద వారు ఆయన హనుమంతుని వ్యక్తిత్వం గురించి చెబుతున్నటువంటి ఒక పుస్తకంలో భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని ఉటంకిస్తూ చెప్తారు సార్. ఆ శ్లోకం భావం మాత్రమే చెప్తాను. నైరూప్యంగా ఉన్న దాని గురించి ఆలోచించడం కానీ దాని గురించి చెప్పడం కానీ కొంచెం కష్టం. అది ఏదైనా రూపము తీసుకొని దాని గురించి వర్ణించడం కానీ, దాన్ని పరిశోధించడం కానీ, దాన్ని అర్థం చేసుకోవడం కానీ ఈజీ. అదేంటంటే మనకు కష్టంగా కూడా ఉండదు అన్నట్టు. అప్పుడు వేమన పద్యం కొంచెం తాత్వికంగా ఉంటుంది, కొంచెం భావం ఉంటుంది, పిల్లలకు అర్థం అవ్వచ్చు, పెద్దవాళ్ళకి కొన్ని అర్థం కాకుండా కఠినంగా కూడా ఉంటాయి. నేను కొన్ని వీడియోస్ చూసాను యాక్చువల్గా. ఒక ప్రవచనకారులాగా మాట్లాడుతున్నారు. బుక్ రీడింగ్ బాగా అలవాటు ఉందా? సాహిత్యం మీద బాగా ఇంట్రెస్ట్? సాహిత్యం మీద బాగా ఇంట్రెస్ట్. నేనైతే మా ప్రేక్షకుల కోసం ఒక వేమన పద్యాన్ని సాంఘికంగా అన్వయిస్తూ ఒక చిన్న సందర్భం వచ్చేలా చెప్పగలరా? తప్పకుండా చెప్తాను సార్. వేమన గారి పద్యము ఆయన 3 ముక్కల్లో రామాయణం అంటాం కదా, ఆయన 3 ముక్కలలో 3 పుస్తకాల గురించి చెప్పారు సార్. రాక్షసహరణంబు రామాయణము చూడ, బంధునాశనము గద భారతంబు, పాపహరణమయ్యే బసవ పురాణంబు విశ్వదాభిరామ వినురవేమ. దీని సాధారణ అర్థం తీసుకుంటే మనకేంటంటే రామాయణం మొత్తం రాక్షసులను చంపడమే కదా, మహాభారతం మొత్తం బంధువులను చంపుకోవడమే కదా, బసవపురాణం చదివితే పాపాలను నాశనం చేసుకునేటటువంటి భావంతో కూడుకుందే కదా అని ఈ సాధారణ భావం. కానీ ఈ సాధారణంగా చెప్పి వదిలేస్తే ఎవరి బుర్రకు సరిగ్గా ఎక్కదు, దాన్ని అలా ఇలా వదిలేస్తారు. ఇట్లా కాకుండా ఆయన ఉద్దేశం ఏంటి అని నేను అనుకున్నట్టుగా చెప్పాను సార్. రాక్షసహరణంబు రామాయణం, రాముడు ధర్మాత్ముడు, అధర్మంగా సీతనెత్తుకుపోయినటువంటి అధర్మాన్ని అంటే రావణాసురుడిని చంపడానికి బయలుదేరుతాడు. ఒంటరిగా బయలుదేరుతాడు, అంటే తమ్ముడి సహాయం తీసుకొని బయలుదేరుతాడు. అతనికి ప్రకృతి సహకరిస్తుంది. అంటే ధర్మంతో నడిచేవాడికి ఎవరికైనా ప్రకృతి సహకరిస్తుంది. ప్రకృతి ఎట్లా? కోతులు సహకరిస్తాయి, సముద్రులు సహకరిస్తాడు, గరత్మంతుడు సహకరిస్తాడు, ఇట్లా ప్రకృతే ఉడతలు సహకరిస్తాయి. ప్రకృతి అతన్ని సహకరించి అధర్మాన్ని ఓడించే రకంగా చేస్తాయి. ఇది మొదటి భావం. ఇక బంధునాశనం కదా భారతంబు,
మొదటి పాదంలో శత్రువు బయట ఉన్నాడు, రెండవ పాదంలో బంధువులు అంటే ఇంట్లోనే ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్నటువంటి శత్రుత్వం ఏంటి? అహం, ఆస్తి నాకు కావాలి, ఇదంతా నాదే అనేటటువంటి అహం. దాన్ని జయించాలి అని అంటే ఏంటి? బంధుమిత్రులతో కానీ ఎవరితోటైనా సఖ్యంగా ఉండాలి, సంధి చేసుకోవాలి. ఆ దాని గురించే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మలు చెప్తారు. ఇది రెండవ పాదంలో భావం. అంటే మన ఇంట్లో ఉన్నటువంటి శత్రువుని ఎలా గెలవాలి అనేది తెలియపరిచేది మహాభారతం. తర్వాత పాపహరణమయ్యే బసవ పురాణంలో, బసవ పురాణంలో పాపాలను హరించేటటువంటి భావాన్ని చెప్పాడు. పాల్కురికి సోమనాథుడు రాసినటువంటి బసవ పురాణంలో బసవేశ్వరుడు వీరశైవ మతాన్ని స్థాపించాడు. దేనికోసము? కుల మతాలకు ఇవన్నిటికీ అతీతంగా భక్తి భావాన్ని ఏర్పరచుకొని ఈ అస్పృశ్యతా భావాలని విడనాడి ఆధ్యాత్మిక మార్గంలో మనం నడిచినట్టయితే ప్రతి మనిషి కూడా తన లోపల ఉన్న అజ్ఞానమే పాపం, అజ్ఞానాన్ని తొలగించుకోవాలంటే జ్ఞానం రావాలి. ఆ జ్ఞానాన్ని తెలియపరిచేది బసవ పురాణం. ఇట్లా వేమన గారి లోతైన భావాన్ని పట్టుకొని ఆ పద్య భావాన్ని నా ఛానల్లో విశ్లేషిస్తూ వస్తున్నాను సార్. మీరు కవితలు కూడా చదువుతారు, కవితలు కూడా రాస్తారు ఇందాక అన్నారు. ఎన్ని కవితలు రాస్తారు? దగ్గర దగ్గర ఒక 50 నుంచి 80 వరకు ఉండొచ్చు సార్. అంటే నాకు సంఖ్య ఖచ్చితంగా ఐడియా లేదు, కానీ బాగానే రాశాను సార్. అన్ని ఆన్లైన్ పత్రికల్లో వచ్చాయి. కౌముది కిరణ్ ప్రభ గారు చాలా బాగా ప్రోత్సహించారు. తర్వాత భావరాజు పద్మిని గారు అచ్చంగా తెలుగు పత్రికలో, ఆ తర్వాత నవమల్ల తీగ పత్రికలో వచ్చినాయి. చాలా పత్రికలలో కవితలు వచ్చినాయి సార్. తర్వాత కొన్ని సంకలనాలలో కూడా నేను తీసుకున్నారు. తర్వాత కెనడా నుంచి తెలుగు సాహిత్యం మీద అభిమానులు అక్కడ ఒక పత్రిక నడిపిస్తున్నారు. వాళ్ళు నిర్వహించిన పోటీలో నా కవితకి కన్సలేషన్ ప్రైజ్ కూడా వచ్చింది. కానీ నా ఒక కవితకి సార్ చాలా పేరు వచ్చింది. అదేంటంటే గుణాత్మకమైన కవిత. కవిత చదువుతూ ఉన్నప్పుడు ఆ కవిత వస్తువు ఏంటనేది మీరు దాన్ని నేను చదువుతున్నప్పుడు మీరే అర్థం చేసుకోవాలి. నేను వస్తువును చెప్పకుండా చెప్పడం అన్నట్టు. ఆ కవిత మీరు అనుమతిస్తే చెప్పండి తప్పకుండా. బంగారు వెండి వర్ణాల తివాచీ పరిచి నన్ను ఆహ్వానించింది. చల్లగాలుల్ని కౌగిలించుకుని నా చెలి పరిచిన తివాచీపై నడుచుకుంటూ వెళ్ళి తన చెంత వాలిపోయాను. ఎగిరెగిరి పడుతూ పరిగెత్తుకొచ్చి నా పాదాలు ముద్దాడి సర్రున తిరిగి నాకు చిక్కకుండా పారిపోయింది. నలుగురు ప్రేమికులు చేరి నా చెలిపై వల విసిరారు. ఈసడించుకోకుండా ఎన్నో వయ్యారాలు పోయింది. తన సంపదను వలలో బంధించి బదులుగా ఇచ్చింది. ఆ ఒడ్డు చేరాలి సాయం రమ్మంటే ఓడంత తావిచ్చి గట్టు దాటించింది. నా తల్లిని కాపాడమంటే కడుపులో సబ్మరైన్లు దాచుకొని గస్తీ నిలుచుంది. తన నడుమొంపున చేరి సేద తీరమంది. ఉత్సవాలు చేసుకోమంది. ప్లాస్టిక్ చేపల్ని విసురుతుంటే నాకొద్దని వయ్యారంగా ఒడ్డుకు తోసింది. ఎంత సహనం నా ప్రేయసికి! మూడో ప్రమాద హెచ్చరిక చేరవేసే వరకు తెలియలేదు. ఊరినంతా తన కన్నీటితో ముంచెత్తేదాకా తెలియలేదు. ఆకాశమంత ఎత్తులో చేతులు చాచేదాకా తెలియలేదు. నా ప్రియురాలి ప్రళయ తాండవం. చాలా బాగుంది, అద్భుతంగా చెప్పారు. మీకు ఇందులో ఉన్నటువంటి వస్తువు ఏంటో అర్థమైందా సార్? సముద్రం. అవునవును, చాలా బాగుంది. అంటే ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మిమ్మల్ని కార్టూన్స్గానే పరిచయించాను, కవిగా కూడా చెప్పాల్సిందే. ఓకే, వెరీ నైస్. మీ దగ్గర ఇంకా మీలో చాలా ఆర్ట్ ఉంది. ఇంకేం కళలు ఉన్నాయి మీ దగ్గర? పాటలు కూడా పాడతారా? పాటలు కూడా పాడతాను సార్. నండూరు సుబ్బారావు గారు రాసినటువంటి ఎంకి పాటల్లోంచి ఈ పాట తీసుకున్నాను సార్. ఫోక్ సాంగ్. అయితే దాన్ని ఆయన ట్యూన్ వేరే ఇచ్చారు, కానీ మేము మాత్రం కంజీరా అని ఉంటుంది కదా, కంజీరా దానిపైన ట్యూన్ చేసుకున్నాం. ఎంకి నా తోటి రాయే, ఎంకి నా తోటి రాయే, మన ఎంకాటేశ్వరుణ్ణి ఎల్లి చూసొద్దాము, ఎంకి నా తోటి రాయే. ఆవుల్ని దూడల్ని అత్తోరి కాడుంచి మూటా ముల్లే సద్ది ముసిలోతో చెప్పి ఎంకి ఎంకి నా తోటి రాయే, మన ఎంకాటేశ్వరుణ్ణి ఎల్లి చూసొద్దాము, ఎంకి నా తోటి రాయే. ఆసామి మీదేటో ఊసులాడు కొండ మెట్లన్నీ నీ కొంగట్టుకెక్కాలి, ఎంకి ఎంకి నా తోటి రాయే, మన ఎంకాటేశ్వరుణ్ణి ఎల్లి చూసొద్దాము, ఎంకి నా తోటి రాయే. రేతీరి పగటేలా రెప్పెయ్య కెంకిని సల్లంగా చూడమని సామితో చెప్పాలి, ఎంకి
హే ఎంకి నా తోటి రాయే మన ఎంకాటేశారుణ్ణి వెళ్ళి చూసొద్దాము ఎంకి నా తోటి రాయే. చాలా బాగుంది, వెరీ నైస్. నిజంగా ఇప్పటిదాకా మన కార్టూన్ కబుర్లు సిరీస్లో మనం ఇంట్రడ్యూస్ అయిన కార్టూనిస్ట్ అందరూ కూడా మల్టీ టాలెంటెడ్. నిజంగా మీరు కూడా మల్టీ టాలెంట్, ఒక కార్టూనిస్ట్గానే కాదు, ఒక మీలో ఒక భావకుడు ఉన్నాడు, రచయిత ఉన్నాడు, ఒక ప్రవచనకారుడు ఉన్నాడు. నిజంగా చాలా చాలా గ్రేట్, నిజంగా చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. మరి మళ్ళీ కార్టూన్ కబుర్లకు వచ్చేద్దాము సార్. కార్టూన్ పరంగా చూస్తే మీకు వచ్చిన గుర్తింపు ఎలాంటిది? కార్టూన్ ద్వారా నాకు చాలా పేరు వచ్చింది సార్, చాలా ప్రశంసలు అందాయి. నన్ను ప్రోత్సహించిన బాచి అన్న గారు, సరసి గారు, లేపాక్షి గారు, రామకృష్ణ గారు, గురువు గారు అయితే నేను గురుగారి ఫోన్ నెంబరు కళాసాగర్ గారు ఇచ్చినటువంటి కార్టూనిస్ట్ డైరెక్ట్లో తీసుకొని గురుగారికి ఫోన్ చేశాను. చేస్తే ఆయన అసలు ఇన్ని పెన్స్ పంపించారు సార్, అది పెద్ద పార్సలే ఇచ్చారు సార్. ఆయన సొంతంగా స్వదస్తూరితో రాసినటువంటి కార్టూన్ ఎట్లా వేయాలనే వివరాలు, పెన్నులు, ఇలా చేయ నాగరాజ్ అని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడడం, ఆయన ప్రోత్సాహం చాలా బాగుంది. బాచి అన్న గారు నా ఒక కార్టూన్ సార్, ఆ కార్టూన్ ఏంటంటే ఒక ఆవిడ వర్షం పడుతుంటే ఆ అనే అక్షరాన్ని ఎత్తుకొని కొంగు కప్పుకొని దానిపైన అక్షరాల వర్షం ప్రభావం పడకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ పడే వర్షం చుక్కలు ఏంటంటే ఆంగ్ల అక్షరాలు, ఏబిసిడీలు. బ్యాక్గ్రౌండ్లో తెలుగు భాషను రక్షించండి అని ఉంటుంది. ఆ తెలుగు భాషను రక్షించాల్సింది ఎవరు ఇక్కడ? తల్లులే. ఆ అనే అక్షరాన్ని కాపాడాల్సింది తల్లులే. తల్లి ద్వారానే పిల్లలకి మన భాషా పరిజ్ఞానం అందుతుంది. కాబట్టి వర్షంలో అక్షరాలు తడిసిపోకుండా ఉండడం దానికి సింబాలిక్ గా దాని ప్రభావం, ఆంగ్ల ప్రభావంలో అక్షరాలు కొట్టుకుపోకుండా ఉండాలి. మరి ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి అంటే తల్లి. ఆ ఉద్దేశంగా వేశాను. దానికి చాలా ప్రశంసలు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ మ్యాగజైన్లో వేస్తే దానిపైన లేఖలు కూడా చాలామంది రాశారు, బాగుంటుందని చెప్పేసి. ఆ కార్టూన్ చూసి బాచి అన్నగారు వాళ్ళు నిర్వహించినటువంటి మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో ఎగ్జిబిషన్ కండక్ట్ చేశారు. దాంట్లో అందరూ హనుమంతులు, గొప్ప గొప్ప కార్టూనిస్టులు. అందులో నా కోతికి ఒక చిన్న స్థానం ఇచ్చారు సార్, వాళ్ళందరికీ ధన్యవాదాలు. అట్లాగే రామశేషి గారు కూడా చాలా ప్రోత్సహించారు. రాబో రోజుల్లో అని తెలుగువెన్నెల.comలో రాబో రోజుల్లో ఎలా ఉంటుంది పరిస్థితి అనే అంశాలని ఇచ్చి 100 కార్టూన్లు వేయించారు సార్. ప్రతి వారం మీరు చెప్పిన పేర్లన్నీ కూడా కార్టూనిస్టులే. అంత కార్టూనిస్టులే సార్. అది వీళ్ళ ప్రోత్సాహం చాలా బాగుంది సార్. అట్లాగే నాకు తొలి తెలుగు కార్టూనిస్ట్ పేరిట ప్రతి సంవత్సరం నిర్వహించేటటువంటి మే 20th నాడు హాస్యానందం వారు నిర్వహించేటటువంటి కార్టూన్ పోటీల్లో వరుసగా 7 సంవత్సరాలు ప్రోత్సాహక బహుమతి, తర్వాత 1 సంవత్సరము ప్రథమ బహుమతి స్వీకరించాను సార్. అవి నాకు దగ్గర దగ్గర ఒక 90 నుంచి 100 వరకు బహుమతులు అందుకున్నాను సార్. వెరీ నైస్. మరి మా ప్రేక్షకుల కోసం ఒక కార్టూన్ గీసి చూపిస్తారా? తప్పకుండా సార్, తప్పకుండా గీద్దాం. తప్పకుండా. నాగరాజు గారు, మీరు గీసిన కార్టూన్ చాలా బాగుంది, సందర్భోచితంగా చాలా చక్కగా గీశారు, లైన్ కూడా బాగుంది. అయితే ఈ కార్టూన్ పరంగా మీకు వచ్చిన అవార్డులు ఏమున్నాయి? రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా నాకు 4 సార్లు నేషనల్ ప్రైజ్ వచ్చింది సార్. ఛత్తీస్గఢ్ నుంచి కార్టూన్ వాచ్ అని చెప్పేసి త్రయంబక్ శర్మ గారు నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కార్టూన్ పోటీలు పెడుతూ ఉంటారు. అందులో నాకు 4 సార్లు జాతీయ స్థాయిలో బహుమతి వచ్చింది. ఆ తర్వాత చాలా బహుమతులు వచ్చినాయి సార్. నవమలతిగా గో తెలుగు వారు నిర్వహించిన పోటీలలో, ఆంధ్రజ్యోతి వాళ్ళు నిర్వహించిన పోటీలలో, హాస్యానందం వాళ్ళు నిర్వహించిన పోటీలలో చాలా బహుమతులు అందుకున్నాను. 90 నుంచి 100 వరకు బహుమతులు అందుకున్నాను సార్. జాతీయ స్థాయిలో వచ్చిన బహుమతులకి ఒక ప్రత్యేకత ఉంది సార్. అదేంటంటే ఇంట్లో జరిగిన సంఘటనల ఆధారంగా వేసినటువంటి కార్టూన్స్. ఒకసారి నేను ఇంట్లో దాదాపుగా ఆదివారం తప్ప ఇంట్లో ఉండను నేను.
మొత్తం షాప్లోనే ఉంటాను. అయితే ఆదివారం వచ్చిందంటే కార్టూన్స్కు సంబంధించినటువంటి ఆ వస్తువులు తీసుకొని ఒక చెట్టు కింద కూర్చోండి బొమ్మలు వేసుకోవడం. ఆ రోజు వేసుకుంటే ఇక ఆ చెట్టునే కట్టుకో నేనెందుకు అని చెప్పి మా ఆవిడ అంటుంది. అంటే జాతీయ స్థాయి అంశం ఏంటంటే ప్రకృతిని మీరు కాపాడాలంటే ఏం చేస్తారు అని అంశం సార్. అప్పుడు నాకు టక్మన వచ్చిన ఐడియా, ఆవిడ ఏముంది చెట్టునే కట్టుకో అని. అయితే నేనేం చేశానంటే చెట్టుకు వాడు మంగళసూత్రం కడతాడు, భరించువాడు భర్త. నా ఉద్దేశం అది. అంటే దాన్ని కాపాడలే అంటే ఈయన మంగళసూత్రం కడతాడు, దానికి కన్సలేషన్ ప్రైజ్ ఇచ్చారు సార్. ఇట్లా అంశాలు కూడా నేను మన ఇంట్లో జరుగుతున్న వాటిని తీసుకొని వేసుకున్నాను. చాలా సంతోషం. మీలో ఒక కార్టూనిస్టే కాదు, ఒక సింగర్ ఉన్నాడు, ఒక కవి ఉన్నాడు, ఒక ప్రవచనకారుడు కూడా ఉన్నాడు. నిజంగా మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. మీ సమయాన్ని వెచ్చించి ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. విన్నారుగా నాగరాజు గారు చెప్పిన కార్టూన్ కబుర్లు. వచ్చే వారం కార్టూన్ కబుర్లు కార్యక్రమంలో మరో కార్టూన్స్తో కలుద్దాం. సెలవు.